ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ రాధాకృష్ణ రామాయణం బాలకాండ చివరి భాగం, సీతాచరిత్ర స్వయంవరం విశేషాలు. శ్రీ రాధాకృష్ణ రామాయణం సమాజానికి ఒక ఉపదేశామృత వర్షిణి. మానవుడు నియమబద్ధ జీవనాన్ని గడుపుటకు కరదీపిక. అమ్మవారి విశేషాలు తెలుసుకునే ముందు అమ్మవారిని ధ్యానిస్తాం. శ్రీ సీతా జానకీ దేవి వైదేహీ రాఘవ ప్రియా రమా వనిసుత రామ రాక్షసాంత ప్రకారిణి రత్నగుప్తా మాతులుంగి మైథిలీ భక్తతోషదా పద్మాక్షజా కంజనేత్రా స్మితాస్యానూపురస్వనా వైకుంఠ నిలయా మా శ్రీర్ముక్తిదా కామపూరిణి నృపాత్మజా హేమవర్ణా మృదులాంగీ సుభాషిణి కుశాంబికా దివ్యదా చ లవమాతా మనోహరా హనుమద్వందితపదా ముగ్ధా కేయూరధారిణి అశోకవనమధ్యస్థా రావణాదికమోహిని విమాన సంస్థితా సుబ్రూహు సుకేశీరసనాన్వితా. జయ శ్రీరామ్, జయ హనుమాన్. జనకునికి నాగలి చాలులో దొరికిన బాలిక సీత. అయోనిజ శక్తిస్వరూపం, మహామాయారూపం. సీతా స్వయంవరం సీత తన భర్తను తానుగా ఎన్నుకోవటం. దీనికి నిబంధన ధనుర్భంగం చేయుట. ఇక సీతా చరిత్రను గురించి, పూర్వం కుశధ్వజుడను రాజు వేద పఠనం చేస్తుండగా అతని భార్య ఆడబిడ్డను ప్రసవించింది. వేద పఠన కాలంలో జన్మించినది కావున ఆ బిడ్డకు వేదవతి అని పేరు పెట్టి పెంచాడు కుశధ్వజుడు. తన బిడ్డను విష్ణువుకు భార్యగా చేయదలచాడు. రాక్షసుడొకడు వేదవతిని చూచి తనకిమ్మని అడిగాడు. కుశధ్వజుడు సమ్మతించలేదు. దానితో కోపించిన రాక్షసుడు కుశధ్వజుని హతమార్చాడు. భర్త వియోగంతో కుశధ్వజుని భార్య మరణించింది. తల్లిదండ్రులను పోగొట్టుకున్న వేదవతి తపస్సుకై అరణ్యములకు వెళ్ళింది. తపస్సు చేసుకుంటున్న వేదవతిని రావణాసురుడు చూశాడు. తనను పెండ్లాడమన్నాడు. అందుకు ఆమె సమ్మతించలేదు. మోహ పారవశ్యంలో రావణుడు ఆమెను బలాత్కరించబోయాడు. చేయునది లేక విష్ణువునే వివాహమాడి నీ వంశాన్ని నాశనం చేస్తానని రావణాసురునితో పలికింది వేదవతి. యోగాగ్నిలో దేహ త్యాగం చేసింది. వ్యామోహితుడగు రావణాసురుడు ఆ భస్మమును లంకకు తీసుకుని పోయాడు. ఆ భస్మము పసిబిడ్డగా మారింది. పసిబిడ్డ వలన లంకకు చేటు కలుగునని జ్యోతిష్కులు చెప్పగా విని మండోదరి భయపడింది. భస్మమును లంకకు దూరంగా తీసుకొని పోయి పాతిపెట్టమని సేవకులకు చెప్పింది. ఆ విధంగా మిథిలకు చేరిన పసిబిడ్డ జనకుని యాగశాలలో నాగేటి చాలులో దొరికింది. ఆ పసిపాపే నేటి సీత, జనకుని కూతురు. ప్రణవో ధనుః, ప్రణవానికి రూపం ధనుస్సు. ప్రణవమును ఉపాసిస్తూ యోగానుభవమును పెంపొందించుకోవాలి. త్రిపుటిని అధిగమించి త్రిగుణములను చక్కగా ఎరిగి దేహ భావనను విడవవలెను. పరమాత్మ తత్వమును గ్రహించే శక్తిని సంపాదించవలెను. అదే తురీయాతీత స్థితి. సమిష్టి అహంకారమును సమూలంగా తొలగించుకొని తురీయాతీత స్థాయికి రావటమే శివధనుర్భంగం. ఆ స్థాయి జీవాత్మ పరమాత్మలకు భేదం లేనిది. అహం బ్రహ్మాస్మి స్థితి. ఇక్కడ ధనుర్భంగం జరిగింది. సీత రాముని వరించింది. మూల ప్రకృతి
మహత్తత్వం, చైతన్యం పరమాత్మతో కలసిపోయింది, పరాప్రకటితమైనది. జనకుడు తన కులగురువగు శతానందుని సలహా మేరకు కోసలరాజుకు దశరథునికి ఆహ్వానం పంపాడు. అయోధ్యాపతి జనకుని ఆహ్వానాన్ని అందుకున్నాడు. మురిసిపోయాడు. 4 రోజుల పాటు ప్రయాణం చేసి మిథిలకు చేరుకున్నాడు. కర్మ, భక్తి, యోగ జ్ఞానములను 4 మార్గములను సూచించున్నదే 4 రోజుల దశరథుని ప్రయాణం. ఫలితములను ఆశించక కర్మలను చేయుట ద్వారా కర్తృత్వం నశిస్తుంది, కర్మ అకర్మగా మారుతుంది. భక్తి విశ్వాసములు పెంపొందుతాయి, జ్ఞానమును అర్థం చేసుకున్నటకు వీలు పడుతుంది. తుదకు అంతర్బహిర్ తత్సర్వం వ్యాప్య నారాయణ అను భావన దృఢమవుతుంది. సర్వం కల్విదం బ్రహ్మ అను మహావాక్య సందర్శనం జరుగుతుంది. అదే శివ ధనుర్భంగ ఫలం. శ్రీ, భూ, నీల, ఆది అను శక్తులకు కేంద్రం సీత, మహాచైతన్య శక్తి. ఉద్భవ స్థితి సంహార కారిణీం క్లేశహారిణీం సర్వశ్రేయస్కరీం సీతాం నతోహం రామవల్లభాం. సృష్టి స్థితి లయములకు కారణమగు తల్లి సీత. సర్వశుభములనిచ్చునది అగు సీతామాతకు వందనాలు. రామునికి సీత స్వయంవర కానుక. అంతరంగా చూసినప్పుడు పరమాత్మ, పరమ చైతన్య శక్తుల కలయిక. సాధ్య సాధకముల చేరికయే సీతారాముల కళ్యాణం. వీటి అనుసంధానమునకు కారకుడు, తపస్సుకు రూపమైనవాడు, విశ్వానికి మిత్రుడు విశ్వామిత్రుడు. సీతారాముల కళ్యాణం ప్రాజాపత్యమనవచ్చును. స్వయంవరంలో సీతను గెలుచుకున్నాడు రాముడు. కృష్ణుడు రుక్మిణిని తన ఇంటిలో వివాహం చేసుకున్నాడు. రాముని వివాహం శాస్త్రోక్తం, పెద్దల సమక్షంలో జరిగింది. జనకుడు కన్యాదానం కూడా చేశాడు. ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ ప్రతీచ్చ చైనాం భద్రం తే పాణి గృహ్ణీష్వపాణినా పతివ్రత మహాభాగా ఛాయే వానుగతా సదా అంటూ సీతను రామునకిచ్చాడు. సీత తన జీవన సాధనా ఫలం, చైతన్యానుభవ రూపం. ఆమెను రామ బ్రహ్మకు సమర్పించి ధన్యుడయ్యాడు జనకుడు. చిన్న కూతురు ఊర్మిళను లక్ష్మణునికి భార్యగా అర్పించాడు. జనకుని తమ్ముడు కుశధ్వజుడు, అతని కుమార్తెలు మాండవి, శృతకీర్తి అన్న మాటపై వారిని భరత శత్రుఘ్నులకు భార్యలుగా చేసి ధన్యుడయ్యాడు. ఈ విధంగా జనకుడు తాను ధన్యత చెందడమే కాక తమ్ముణ్ణి కూడా ధన్యుణ్ణి చేశాడు. దీనికంతయు కారణంగా నిలిచినవాడు విశ్వామిత్రుడు, విశ్వానికి మిత్రుడు. ఇచ్చట వాల్మీకి మహర్షి ఒక గొప్ప యోగ సాధనా దృశ్యమును సాధకులకు ప్రసాదించాడు. రామునితో పాటు లక్ష్మణ, భరత శత్రుఘ్నులకు కూడా వివాహం జరిగింది. రామునికి సీత, లక్ష్మణునికి ఊర్మిళ, భరతునికి మాండవి, శత్రుఘ్నునికి శృతకీర్తి భార్యలుగా అయ్యారు. ఈ కళ్యాణ వేదికపై నున్నవారు జనకుడు, దశరథుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, శతానందుడు మొదలగువారు. అందరూ కూడా తత్వవిధులు, కర్మయోగులు. కళ్యాణ వేదిక మిథిలా నగరం. విదేహ అని కూడా పిలువబడింది. శరీరాభిమానము లేని స్థాయి యొక్క భావనా ప్రదేశం విదేహ. అందుకే సీతారామ కళ్యాణం మహాయోగావిష్కరణకు మూలమైంది. ఇక్కడ రాముడు, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు వీరి భార్యలు, అవస్థాన సాంకేతికాలు, అధిదేవతా భావాలు చెప్పబడ్డాయి. రాముని భార్య సీత, అవస్థాన సాంకేతికం తురీయాస్థితి, అధిదేవతా భావం బ్రహ్మత్వం. భరతుని భార్య మాండవి, అవస్థాన సాంకేతికం స్వప్నం, అధిదేవతా భావం ప్రాజ్ఞత్వం. శత్రుఘ్నుని భార్య శృతకీర్తి, అవస్థాన సాంకేతికం సుషుప్తి, అధిదేవతా భావం తైజసత్వం. లక్ష్మణుని భార్య ఊర్మిళ,
అవస్థాన సాంకేతికం జాగ్రత్తు, అధిదేవతా భావం విశ్వరూపత్వం. సీతారాముల కళ్యాణం ప్రణవ సాధనా రహస్య పథకం. ప్రణవోపాసనే శ్రీ సీతారాముల కళ్యాణం. వారి అంతరశక్తులే లక్ష్మణ భరత శత్రుఘ్నులతో చేరిన ఊర్మిళ మాండవి శృతకీర్తులు. సాధనాపరంగా బాలకాండని మరోసారి గుర్తు చేసుకున్న ప్రాణాయామ సాధనతో శ్వాసను నియమించవలెను. శ్వాస నియంత్రణ ద్వారా మనోనియంత్రణను సాధించాలి. మనస్సును ఆధీనంలో ఉంచుకున్నప్పుడు జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల వ్యాపారం సాధకుని అదుపులోకి వస్తుంది. అదే దశరథ యోగం. వాడే దశరథుడు. తరువాత పడుతూ లేస్తూ అనగా సాధనా మార్గంలోని ఆటంకములను అధిగమిస్తూ అంతఃశత్రువులకు కామక్రోధాదులను నియమించి శాంతతను చేరుకోవాలి. దీనితో అంతర్మథనకు యోగ్యత కలుగుతుంది. పరమాత్మ తత్వాన్ని వివేకంతోనూ శాస్త్ర సహాయంతోనూ వివేచించాలి. దీనితో మహామోహం నశిస్తుంది. పరతత్వం చక్కగా తెలుస్తుంది. సాధనకు స్థిరత్వం ఏర్పడుతుంది. ఫలితం జడత్వం పోయి చైతన్య స్పృహ కలుగుతుంది. అప్పుడు సంపూర్ణ వైరాగ్యంతో విదేహ స్థితికి సాధకుడు ఎదుగును. దీనిలో జీవాత్మకు పరమాత్మకు భేదం లేదను జ్ఞానం తారాస్థాయికి చేరి సర్వం కల్విదం బ్రహ్మ అను భావం స్థిరపడుతుంది. అదే శ్రీ సీతారామ కళ్యాణం. రమయతే రామ. తర్వాత విశ్వామిత్రుని అంతర్ధానం, అయోధ్యాపయనం. రెండవ ప్రయాణానికి నాంది అయోధ్య. మిథిల్లా నగరం గొల్లుమంది. అయోధ్య సంబరపడింది. జమదగ్ని కుమారుడు పరశురాముడు క్షత్రియ విరోధి, క్షాత్రమే రూపమైన బ్రాహ్మణుడు, కార్తవీర్యుని వంటి వీరుని వధించిన మేటి భార్గవరాముడు విచార సంబరాల మధ్య చిన్న మెరుపులా వచ్చాడు. అందులో చేత వింటిని ధరించి వచ్చాడు పరశురాముడు. కోపంతో బుసలు కొడుతూ ఉన్నాడు. రాముని ఎదుట నిలిచాడు. వీరుడైనచో ఈ విష్ణుచాపం ఎక్కుపెట్టు చూద్దాం అని సవాలు చేశాడు పరశురాముడు. పారాణి ఆరక మునిపే యుద్ధం చేయుట న్యాయం కాదని జనకాదులు జమదగ్ని కుమారుని శాంతింప ప్రయత్నించారు. ఫలితం శూన్యం. తప్పలేదు రామభద్రునికి. తన అంశాన్ని తానే స్వీకరించి తీరాలి కదా. చాపాన్ని తాకినంత మాత్రంలోనే పరశురాముని తేజస్సు రామునిలో కలిసిపోయింది. ఋషి మాత్రం మిగిలాడు. దీనితో వివేచన మొదలైంది. ఎదుట నిలచిన తత్వాన్ని గ్రహించాడు. తన తపశ్శక్తిని తత్ఫలాన్ని ఆనందంగా అర్పించి పరశురాముడు తప్పుకున్నాడు. మరోసారి నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతో శుద్ధ ఏకః నారాయణః అని నమస్కరించి తపోవనాలకు పోయాడు. రాముడు సీతమ్మతో పాటు తమ్ముళ్లతో మరదళ్లతో అయోధ్య చేరాడు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. బాలకాండ సమాప్తం. జై శ్రీరామ్, జై హనుమాన్.